ఓం శం శనైశ్చరాయ నమః. కుంభరాశి. కుంభరాశి వారికి మార్చి 30వ తేదీ నుండి మరి జన్మరాశిలో ఉన్నటువంటి ఈ ఏలినాటి శని ప్రభావం కాస్త ధనస్థానము, కుటుంబ స్థానము, ద్వితీయ రాశి, అట్లాగే ఏలినాటి శనిలో 3వ భాగంలో వీరు ప్రవేశించారు. అయితే ఇది మేషాదిగా 12వ రాశి అవటము, ఈ యొక్క కుంభరాశికి శని మహానుభావుడు ఇటు రాశితో పాటుగా వ్యయాధిపతి అవటం ద్వారా కుటుంబపరంగా ఆకస్మికంగా ప్రయాణాల ద్వారా కావచ్చు, లేకపోతే కుటుంబంలో ఎవరికైనా సరే కొన్ని అనారోగ్య సమస్యల ద్వారా ఆకస్మికంగా ఏదైనా వైద్యాలయంలో ఖర్చులు పెట్టడానికి కూడా, ఆకస్మికంగా ఆపరేషన్స్కి సంబంధించినటువంటి వ్యవహారాల్లో కూడా, ముఖ్యంగా తల్లికి సంబంధించినటువంటి ఆపరేషన్సు, తల్లికి సంబంధించినటువంటి అనారోగ్య సమస్యల వలన కూడా వీరు కొంత ధనాన్ని నష్టపోయే అవకాశం కనిపిస్తోంది. అట్లాగే వీరు గనక ఆలోచించి సరైనటువంటి ప్రణాళికలు రచించకుండా ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడితే కుటుంబంలో సమస్యలు అగ్గి రాచుకున్నట్టుగా రాచుకుంటాయి. దాని ద్వారా కుటుంబానికి చాలా కాలం వీరు ఎడబాటుగా ఉండేటటువంటి పరిస్థితి కుంభరాశికి కనిపిస్తోంది. కాబట్టి ధనపరంగా ఎవరిని నమ్మి ఇవ్వటం అనేటటువంటిది చేయకపోవటం చాలా ఉత్తమం. ముఖ్యంగా దాయాదులు కావచ్చు, ఆకస్మికంగా ఎవరో పరిచయం అయ్యారు కదా అని చెప్పి వారికి నమ్మి కనుక మీరు ధన సహాయం చేసినా, ధనాన్ని ఇచ్చినా తిరిగి రాకపోగా ఎన్నో అవమానాలు పడాల్సిన పరిస్థితి, సంకటము, ప్రాణ సంకటం కలిగే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే శని ద్వితీయంలో ఉండి 8వ స్థానాన్ని చూడటం అనేటటువంటిది అంత మంచిది కాదు. అట్లాగే ఉన్నట్టుండి ఆకస్మికంగా ఉద్యోగంలో మీరు ఏదో తప్పు చేశారని అవమానపడి మీ మీద ఏదో ఒక దోషం ఆపాదించబడి మీరు చేసినటువంటి సేవకా వృత్తి ధర్మాలన్నీ మర్చిపోయి మీ సబార్డినేట్స్ కావచ్చు, మీకన్నా ఉన్నతమైనటువంటి అధికారులు కావచ్చు, ఉద్యోగంలోంచి మిమ్మల్ని తీసివేసేటటువంటి ప్రణాళికలు కూడా చేసే అవకాశం ఉంటుంది కుంభరాశి వారికి. కాకపోతే అప్పుడప్పుడు వీరికి విదేశాల నుంచి కొంత ధనరాబడి కూడా ఉంటుంది. చేసే వృత్తి అంటే వృత్తిని బట్టి వీరికి ధనరాబడి అనేది ఆధారపడి ఉంటుంది. ఇక రాజకీయ నాయకులు కావచ్చు, ఈ వ్యవసాయం చేసేటటువంటి వారు సరైనటువంటి మందులు కనుక భూమిలో వేసినట్లయితే సరైనటువంటి వర్షాలు పడినప్పుడు వీరికి చక్కటి లాభాలు కలగడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా పాడి పరిశ్రమలు కావచ్చు, లేకపోతే జంతువులకు సంబంధించినటువంటి బిజినెస్ చేసేవాళ్ళు ఉంటారు. అంటే పాలు పితకటం, పాలకి సంబంధించినటువంటి బిజినెస్, లేకపోతే పరిశ్రమలు, ఉక్కు కర్మాగారాలు కావచ్చు, లేకపోతే రైలింగ్ బిజినెస్ కావచ్చు, లేకపోతే ఇనుముకు సంబంధించింది, బొగ్గుకు సంబంధించింది, బండికి అంటే ద్వితీయంగా అంటే ఏదైనా ఒక బండ్లు వెహికల్స్, సెకండ్ పర్చేజింగ్ వెహికల్స్ ఉంటాయి, వారికి కావచ్చు కొంత ఈ వెసులుబాటు, ఆర్థికంగా వెసులుబాటు కలగడానికి అవకాశం ఉంటుంది. ఏదేమైనప్పటికీ తీసుకున్నటువంటి అప్పుని సకాలంలో కనుక వీరు తీర్చకపోయినట్లయితే ఈ యొక్క 3 సంవత్సరాలు వీరు కొంత వ్యధ చెందాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కుటుంబంతో జాగ్రత్తగా మాట్లాడుతూ ఉండటం వీరు ముఖ్యంగా ముందు నేర్చుకోవాలి. సరైనటువంటి స్వయం కృషితో వీరు ప్రణాళికాబద్ధంగా వెళ్తేనే వీరి యొక్క ఆర్థిక స్థితి బాగుంటుంది. ముఖ్యంగా విద్యార్థులు జాగ్రత్తగా ఉండటం చాలా మంచిది. కొన్ని అనారోగ్య సమస్యల వలన కూడా సరిగ్గా స్కూల్స్కి, కాలేజీలకి వెళ్ళకపోవటం, కుటుంబంలో ఎవరి మాట వినకపోవటం వలన విద్య యందు ఆటంకాలు, భంగాలు, ఇబ్బందులు కలగడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే దాయాదులకి కొంత అనారోగ్య సమస్యల వలన మీకు కూడా కొంత ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. అట్లాగే పెద్దన్నయ్య కానీ, లేకపోతే కుటుంబంలో ఎవరైతే పెద్దవాళ్ళు ఉంటారో వాళ్ళు కానీ, వ్యాపార భాగస్వామ్యంలో మీకు లాభాలను తెచ్చిపెట్టేటటువంటి కొన్ని సంస్థలు కానీ, లేకపోతే దేవాలయ వ్యవస్థల్లో పనిచేసేటటువంటి వారికి కానివ్వండి, కొంత అనుకూలమైనటువంటి ఆర్థిక లావాదేవీలతో పాటుగా కొన్ని ఇబ్బందులు కూడా సూచించేటటువంటి అవకాశం ఈ శని భగవానుడు నక్షత్రానుసారారీత్యా ఇస్తారు. ఏదేమైనప్పటికీ ఈ ద్వితీయ రాశిలో ఉన్నటువంటి శని భగవానుడు ఆరోగ్యాన్ని భంగపరుస్తాడు. అనవసరమైనటువంటి గొడవల్లో తలదూర్చకపోవటం మంచిది. ఒక్కోసారి వివాహం అయినటువంటి వారికి కుటుంబంలో సమస్యల వలన విడిపోయి, లేకపోతే అంతర్గతంగా ఎవరికీ తెలియకుండా ద్వితీయ వివాహాన్ని చేసుకునే అవకాశం ఉంటుంది. అట్లా అని చెప్పి కుంభరాశి వారందరికీ అవకాశం ఉండదు. జన్మజాతకంలో శని వలన ఎవరికైనా కొన్ని ఇబ్బందులు ఉంటే గనక ఇలాంటి
ప్రతికూలమైనటువంటి అనుకూలతలు కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి కుంభరాశి అనగానే అందరికీ ద్వితీయ కళ్యాణాలు కావు. వివాహం కాని వాళ్ళే చాలామంది ఉన్నారు. ఇంకా రెండో వివాహాలు ఏమవుతాయి? కాబట్టి జాతకంలో కొంతమందికి అదొక అదృష్టమో దురదృష్టమో తెలియదు, కానీ ద్వితీయ వివాహ యోగం కలగటానికి జన్మజాతకరీత్యా అనుకూలం ఉంటే కుంభరాశి వారికి అవకాశం ఉండవచ్చు. కాబట్టి ఇది మారక స్థానం కాబట్టి మరణతుల్యమైనటువంటి ఎన్నో ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు చుట్టూ ముట్టి వీరిని ఇబ్బంది పెడతాయి. కాబట్టి కొంత వీరు శనికి సంబంధించినటువంటి జపదాన హోమాదులు చేయండి. అట్లాగే శని మహానుభావుడికి సంబంధించినటువంటి స్తోత్రాలు చక్కగా రోజు పఠించండి. కుటుంబంలో వారి చేత కూడా పఠింపజేయడానికి మీరు చక్కగా వారిని ఎంకరేజ్ చేయండి. ప్రతి శనివారము కూడా ఏదో ఒక హనుమాన్ దేవాలయానికి వెళ్ళి మీ కుటుంబ సంరక్షణ కోసం, ఆర్థిక లావాదేవీలు చక్కగా జరగడం కోసం, ఆకస్మికంగా శత్రువులు మీ మీద దాడి చేయకుండా ఉండటం కోసం, ఐటీకి సంబంధించినటువంటి ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండటం కోసం చక్కగా మీరు హనుమంతుల వారికి ప్రదక్షిణాలు చేయటం, ఆయనకి కొబ్బరికాయ కొట్టడం, అరటిపళ్ళు నివేదన చేయటం, 10 మందికి ఎవరికైనా సరే కాస్త అరటిపళ్ళు పంచటం, ఇలాంటివి చేయటం ద్వారా మీకు సుభిక్షమైనటువంటి సుయోగ్యకరమైనటువంటి పరిస్థితులు అనుకూలంగా మీకు మీరే క్రియేట్ చేసుకోవాలి. లేకపోతే ఏలినాటి శని ప్రభావం ఇంకా 3 సంవత్సరాలు మీకు ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి. ఓం శం శనైశ్చరాయ నమః.